Which tribes belongs to you, bro? Kemyungan. Kemyunwan, Sema tribes. अब कौन सा ट्राइब्स आता है? सुमी। सुमी कौन सा ट्राइब का ये? అవు का విచ్ ట్రైబ్స్? అవు. సో వీలైతే నాకు పిజ్జా ఇచ్చారండి. ఇప్పుడే కొండకి వెళ్ళినట్టున్నారు, చాలా కష్టపడుతున్నారు ఈ వయసులో కూడా. ఆప్ కౌన్ సా ట్రైబ్ మామా? పుమా. మన సార్ని కలిస్తే ఒక చిన్న రూమ్ అయితే ఇచ్చారు, అందులో నేనైతే టెంట్ వేసాను అనమాట. నమస్తే అండి, వెల్కమ్ టు నాగాలాండ్. ఈ రోజు మనం వోకా డిస్టిక్ నుంచి లాంగ్లెంగ్ డిస్టిక్ కి ట్రావెల్ చేయబోతున్నాం. ఈ బైక్ రైడ్ లో కొంతమంది గిరిజన తెగలను కలిసి వాళ్ళతో ఎక్స్పీరియన్స్ చేయబోతున్నా. వోకాలో లోతా ట్రైబ్స్ ఇంటి నుంచి బయలుదేరిన నేను పూమ్ ట్రైబ్స్ నివసించే లాంగ్లెంగ్ డిస్టిక్ వరకు నాగాలాండ్ హిల్స్ లో మన ప్రయాణం ఎలా సాగింది, దిక్కుతోచిన స్థితిలో స్టే కోసం వెతుకుతున్న నేను పూమ్ తెగల అధికారులు నిజంగానే నన్ను ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చారా? వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చివరిదాకా చూడడానికి ట్రై చేయండి. కొత్త వాళ్ళే అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. పొద్దున్న ఓకా టౌన్లో లోతా ట్రైబ్స్ వాళ్ళైతే నాకు భోజనం పెట్టారు. చక్కగా కడుపు నిండా తిని నాకు స్టే ఇచ్చిన వాళ్ళందరికి కూడా బాయ్ బాయ్ చెప్పుకొని ఇక మన బైక్ తో ప్రయాణాన్ని మొదలు పెట్టాం. ఇదే ఓకా టౌన్ అండి. లోతా ట్రైబ్స్ ఇంట్లో స్టే చేసి చాలా ఎక్స్పీరియన్స్ అయ్యా నేనైతే. మొత్తానికి ఈ రోడ్ అయితే ఇప్పుడిప్పుడే తయారవుతున్నట్టుంది గాయస్. సో నాగాలాండ్లో ఓకా డిస్టిక్ అనేది మీకు ఇప్పుడు చూపిస్తా. పొద్దున్న నిన్నైతే మీకు రాత్రి చూపించలేకపోయా కదా, చాలా చాలా బాగుందండి నాగాలాండ్లో. సో అస్సాంలో జొరహత్ ఉంది కదండి, ఇక్కడ నుంచి 119 కిలోమీటర్లు అనమాట. అండ్ దొయాంగ్ అనే ఒక చిన్న రివర్ అయితే ఉంటుంది, ఈ వేలో వెళ్ళాలి. మనమైతే ఇప్పుడు మోన్ డిస్టిక్ వెళ్తున్నాం కాబట్టి రైట్ వేనా వెళ్ళాలి. మనమైతే అదిగోండి ఆ వే నుంచి వచ్చాం కదా. ఇక్కడైతే మీకు ఒక అద్భుతాన్ని చూపిస్తా. కొండపై నుంచి పారే ఆ నీళ్ళని వెదురు బద్దలతోని కింద అయితే తెస్తున్నారు అనమాట. సో ఇది తాగడానికి అనుకుంటా అండి ఈ వాటర్ అయితే. మ్యాక్సిమం ఇక్కడ రోడ్లు మొత్తం పాడైపోయి ఉన్నాయి. లైఫ్లో దేన్నైనా మర్చిపో, కానీ సహాయం చేసిన వాళ్ళని మాత్రం మర్చిపోకూడదని ఒక మాట గుర్తొచ్చింది నాకు. నిజంగానే ఇప్పటిదాకా ఈ జర్నీలో నన్ను ఎంతమంది అయితే సహాయం చేశారో లైఫ్లో అయితే నేను మర్చిపోలేనండి. నిజంగా నువ్వు లైఫ్లో ఏం చేస్తుంటావు తమ్ముడు అని అడిగితే నేను ట్రావెలర్ని అని గట్టిగా చెప్పాలని ఉంది. కాకపోతే ఎందుకు ఒక చిన్న మనసులో ట్రావెలర్ని అనే అర్హత లేదేమో అనిపిస్తుంది. నాకెందుకు అలాగ అనిపించిందంటే 2-3 స్టేట్లు మాత్రమే తిరిగితే ట్రావెలర్ కారని. ఇప్పుడు నా దగ్గర టైము, శక్తి, ధైర్యం ఉంది కాబట్టి తిరగలుగుతున్నా. రేపటి రోజు అనేది ఇవంతా కలిసి వస్తాయో లేదో అనే సందేహం. పైగా వీడియోస్ తీయడానికి నా దగ్గర ఎటువంటి గ్యాడ్జెట్స్ అయితే లేవండి, కేవలం మొబైల్తోనే షూట్ చేసుకుంటూ అడ్జస్ట్ చేస్తున్నా. ఇంకో పచ్చి నిజం చెప్పనా, ఇలా ఒక్కడనే గాలి తిరుగుతుంటే ఇంట్లో వాళ్ళకేమో నచ్చట్లేదంటే మరి అసహించుకునేలా కాదండి. నేను ఒక్కడనే తిరుగుతున్నా కదా, నా సేఫ్టీ గురించి ఆలోచించి ఇలా ఒక్కడువే తిరగొద్దని చెప్తున్నారు. నా డ్రీమ్ కోసం కష్టపడాలా లేదా మన బాగోగుల గురించి ఆలోచించే ఇంట్లో వాళ్ళ కోసం ట్రావెలింగ్ ఆపేయాలా? ఈ రెండింటి సవాళ్ళ మధ్య చాలా కన్ఫ్యూజన్ గా ఉన్నాను. కానీ నా మనసు అయితే గట్టిగా చెప్తుంది ట్రావెలింగ్ చేయాలని. చూద్దాం నా ప్రయాణం ఎటువైపు సాగుతుందో. ఇప్పుడు దాకా మంచి రోడ్లో ప్రయాణించాం కదా, ఇక్కడ రోడ్లు చూడండి చాలా దారుణంగా ఉంది. చుట్టుపక్కల అడవులే, ఇల్లులు ఉన్నాయి కానీ మనుషులు ఎవరు లేరు ఇక్కడ. వామ్మో, ఇది ఇంకా దారుణం నాయన. ఇది అసలు ఎన్హెచ్చా లేకపోతే ఏందో మరి, ఇలా ఉంది ఏంట్రా బాబు నాగాలాండ్లో రోడ్లు. దీనికంటే ఇంకా దారుణమైన రోడ్లు ఉంటాయి. ఇవన్నీ చూసారా, పైన ఇల్లులు ఉన్నట్టున్నాయి కానీ ఎవరూ లేరండి. అసలు ఎందుకు చేశారో మరి ఇల్లు. సో ఫ్రెండ్స్, ఓకా నుంచి మ్యాక్సిమం ఒక 20-30 కిలోమీటర్ ప్రయాణించిన తర్వాత ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జి అయితే కనిపించింది, పెద్దదే. అండ్ రివర్ అయితే మీకు చూపిస్తా కింద, చాలా బాగుందండి కింద. నాగాలాండ్లో ఫస్ట్ టైం నేను రివర్ని అయితే చూడడం ఇక్కడ. ఈ బ్రిడ్జిలో ఇప్పుడే మనల్ని అయితే కలిసాను. హాయ్ బ్రదర్, ఆర్ యూ ఫ్రమ్ నాగాలాండ్? విచ్ ట్రైబ్స్ బిలాంగ్స్ టు యూ బ్రో? I'm from Kemyungan. Kemyunwan. Okay, nice bro, nice to meet you.
सो हाउ आर यू को कैसे बोलता है केमन्यून में? नीते ओके अभी तक मैं लोथा ट्राइब्स से पास रहा है. अंगामी लोथा ट्राइब्स. हाँ हाँ यस यस. मोकचुंग जाएगा. हाँ हाँ अभी मोकोचुंग जाएगा और मोन डिस्ट्रिक्ट जाएगा मैं. मोन में हाँ, जाएगा. మోన్ जाएगा. మనోళ్ళు అయితే కెమ్యూన్ కెమ్యూన్ సో నాలుగైతే తిరగట్లేదు వీళ్ళు కెమ్యూన్ ట్రైబ్స్ అనమాట. సో డిఫరెంట్ నేమ్ బ్రో. ఇదర్ తో 18 ట్రైబ్స్ నా డిఫరెంట్ అయితే ఉన్నారు. సో మన వాళ్ళు అయితే కెమ్యూన్ ట్రైబ్స్ అనమాట. ఇక్కడ ఈ రివర్ని చూసి ఎంజాయ్ చేస్తున్నా కాసేపు. మొత్తానికి కిందకైతే దిగానండి. ఇక్కడ ఈ రివర్ని నీళ్లు తడిపితే ఒక చిన్న సాటిస్ఫాక్షన్ కదా. ఇది నాగాలాండ్లో ఫస్ట్ టైం ఈ రివర్ నీళ్ళని అయితే తాగడము. ఏం లేదు, ఒక చిన్న సాటిస్ఫాక్షన్. మరి ఫాస్ట్గా వెళ్తే అంతే, ఏం లేదు. సో బాగుందండి. ఆ రాళ్ళు కూడా ఇంకా అద్భుతంగా ఉంది. నీళ్ళు అయితే చాలా క్లియర్గా ఉన్నాయండి. రాళ్ళు కూడా కొంచెం వేరుగా ఉన్నాయి. అంటే మనం మేఘాలయలో చూసినట్టే ఉంది. ఇక్కడ చాలామంది పిక్నిక్ కూడా వస్తూ ఉంటారండి. నా ముందున్న బళ్ళు చూడండి, మొత్తం దుమ్ము లేపి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ రోడ్లు కూడా అలానే ఉన్నాయి గాయస్. వామ్మో, అసలు దారిలే కనిపించడం లేదు. సో చాలా దూరం వచ్చాక ఇక్కడ అయితే ఇల్లులు కనిపించాయండి. చాలా దూరం నుంచి ప్రయాణించాక ఇక్కడ ఒక విలేజ్ అయితే తగిలిందండి. సో విలేజ్ పీపుల్స్తో మాట్లాడదాం. ఇక్కడ పైనాపిల్స్ అమ్ముతున్నారు. సో చాలా బాగుంది. హలో మా. హలో హౌ ఆర్ యూ? Fine, thank you. ఓకే. హౌ మచ్ దిస్ ప్రైస్? 100. 100 per one. ये बंदा तो 100, ये 200. ओके कितना आएगा वो पूरा? पूरा? हाँ मतलब 5 का है ना? 5 का 100 रुपया है ना? 100 रुपया. ఓకే బాగుందండి. అంటే మ్యాక్సిమం 20 రూపాయలు పడుతుంది ఒకటి. అట్లాగా. విచ్ ట్రైబ్స్ బిలాంగ్స్ టు యూ? విచ్ ట్రైబ్స్? विच ट्राइस था? आप कौन सा ट्राइब है? हमें हाँ ये बुस्ती. नो अंगामी यानी सेमा. सेमा. सेमा ओए ఓకే. सेमा मना सेमेन. సెమా ట్రైబ్స్. ఓకే. మనమైతే ఆ కింద నుంచి వచ్చాం కదండి. ఇక్కడైతే కొన్ని షాపులు అయితే పెట్టారనమాట. ఇక్కడ అడవుల్లో దొరికే ఏదైతే ఉన్నాయో ఇదంతా చామదుంపలు అనుకుంటా. హలో సిస్టర్, హౌ ఆర్ యూ? హలో మా, కైసే? హలో हेलो. కిतना है दीदी ये? 100 రూపీస్. ఓకే 100 రూపాయలు అంట. సో ఇదంతా కూడా 100 రూపాయలేనంట. ఇక్కడ అడవుల్లో దొరికే ఏదైతే ఫ్రూట్స్ ఉన్నాయి అండ్ వెజిటబుల్స్ ఉన్నాయి కదా, అదంతా అమ్ముతున్నారు. ఇక్కడైతే పెద్దగా ఉన్నాయండి చామ దుంపలు. ఇవి ఉసిరికాయ అనమాట. హలో ఉసిరికాయ. హౌ మచ్ సిస్టర్? హౌ మచ్? కిतना है? 50 రూపీస్. ఓకే 50 రూపాయలు అంట. సో ఇక్కడ కూడా ఉన్నాయండి. చిన్న టమాటాలు ఉన్నాయి. అండ్ ఇది పెద్ద డబ్బకాయ. హలో, హౌ ఆర్ యూ? అండ్ వాట్ ఈస్ దిస్? Which one? This is yam leaves. यम लिप्स मतलब क्या है? हिंदी में क्या कहते हैं? Taro. तारो. व्हाट इज दिस? Akone. अकोनी. कैन यू रिमूव दिस? Okay. दिखाओ एक बार अंदर क्या है. अच्छा ये क्या है? हाँ Naga dal from Naga people. नागा दाल. Yes. अच्छा क्या डाल दिया इसमें? Only soybeans, you know soybeans. हाँ यस सोयाबीन्स. कितना है? 30 रुपीस. ऐसे पूरा खाना है ना? It's your wish. If you want to eat, you can eat. ओहो बिना राइस. When you can boil this akone and you can eat. ओके कैसे रहता है अंदर ये? लाइक पिकल? No. ఇక్కడైతే గాయస్ కొత్తగా చూస్తున్నా. అదేంటో మరి క్యా कहते हैं? Akone. అకోనే పిలుస్తారంట ఇది. సో कौन सा ट्राइब्स आता है? సుమి కే. ఓకే సుమి. ఓకే. సో ఇక్కడ అంతా కూడా లోపల విలేజ్ ఉన్నట్టుంది. అండ్ ఇక్కడైతే వీళ్ళు సెంటర్లో అడవుల్లో దొరికే ప్రొడక్ట్స్ అంతా కూడా ఇక్కడ కష్టపడి తీసుకొస్తుంటారండి. మనకి రీజనబుల్ ప్రైస్లోనే దొరుకుతాయి.
అండ్ వీళ్ళంతా కూడా సుమి ట్రైబ్స్ తాలూకు అనమాట. బాగుందండి వీళ్ళ జీవన విధానం ఈ విధంగా ఉంటుంది. ఇక్కడైతే వేరు చేస్తున్నారండి ఈ చామ దుంపల్ని. హలో సిస్టర్, హలో. ఆ చామ దుంపల్ని వీళ్ళు వేరు చేస్తున్నారు. ఆ వేళ్ళు ఉంటాయి కదా, చిన్న చిన్నవి క్లీన్ చేస్తున్నారు. సో చాలా బాగుందండి, వీళ్ళు కష్టపడుతున్నారు మొత్తానికి. ఈ బుట్లతోనే తీసుకొస్తుంటారు అనమాట అడవులకి వెళ్ళి. ఇదిగోండి, చాలా బాగుంది. హలో, హాయ్. సో మొత్తానికి సుమి ట్రైబ్స్ అనేది పాపులేషన్ తక్కువ అనుకుంటా గైస్, ఎందుకంటే వెళ్ళే రూట్లో ఇల్లులు అయితే చాలా తక్కువ కనిపిస్తున్నాయి. మొత్తం చూడండి, ఒకవేళ కోహిమా వెళ్ళినట్లయితే కోహిమా అలాగే ఓకా దగ్గరలో ప్రతి చోట్ల ఇల్లులు అయితే కనిపించేది. కానీ దూరం దూరంగా ఉన్నాయి ఇల్లులు అయితే. సో ఇంకా ముందుకైతే వెళ్ళాలి. జస్ట్ 30 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి నాకు అరౌండ్ 2 hours పట్టిందండి. ఎందుకంటే ఇక్కడ రోడ్లు పరిస్థితి ఆ విధంగా ఉంది, చాలా దారుణంగా ఉంది. ఇక్కడ ఈ పువ్వులు నాగాలాండ్లో చాలా అందంగా కనిపిస్తున్నాయండి. ఈ పువ్వులే ఎక్కువ నాకు కనిపించాయి. సో మొత్తానికి ఉమ్మా అనే విలేజ్కి అయితే వచ్చామండి. అవతల వైపు చూస్తుంటే పెద్ద టౌన్లా ఉందండి. మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక పక్క మాత్రమే రోడ్ అయితే చేశారు, అవతల పక్క ఇంకా తార్ రోడ్ అయితే ఇంకా వేయలేదు. అదిగోండి, అక్కడ మన వెహికల్ అయితే అక్కడ ఉంచాము. ఇక్కడ ఒక చిన్న విలేజ్ని అయితే చూపిస్తా. చాలా బాగుందండి వ్యూ అయితే, చూసారా? ఇదేం విలేజో తెలియదు. వావ్, చాలా బాగుంది కదా. మొకొచ్చుంగ్ అనే డిస్టిక్ వచ్చామండి ఇప్పుడైతే. వెల్కమ్ టు మోకోచుంగ్ డిస్ట్రిక్ట్, నాగాలాండ్. ఇప్పుడు మనమైతే మోకోచుంగ్ అనే టౌన్కి అయితే చేరుకున్నామండి. పెద్ద టౌనే మొత్తానికి. చూడండి ఒకసారి, నాగాలాండ్లో కొండ మీద అనమాట. మోకోచుంగ్ టౌన్ ఈ విధంగా ఉంటుందండి. పైన కొండ అంతా చూడండి ఒకసారి. ఇక్కడైతే ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనమాట, కింద వరకు ఉంది. ఈ పిల్లలు అయితే టాటా కొడుతున్నారు. సో ఇక్కడ మొకోక్చుంగ్లో మార్కెట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తా. టైం అయితే 12:30 అవుతుందండి. అయినా సరే ఒక గంట వరకు తిరిగి ఇట్లా మనమైతే మోన్ డిస్ట్రిక్ట్ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి ఒకసారి, ఇదేంటో మరి వంకాయ అనుకుంటా, కొత్తగా చూస్తున్నా. అండ్ చూడండి ఒకసారి, ఇదంతా ట్రైబల్ ప్రొడక్ట్సే, చిల్లీలే అండి. కాకపోతే ఇది కొత్తగా చూస్తున్నా, చాలా బాగుంది మొత్తానికి. అది కూడా ఉన్న, అదేంటో మరి ఫిష్ అనుకుంటా ఇది. డ్రై అంతా ఆటో స్టాండ్ అండి. ఇక్కడ ట్యాక్సీలు అనమాట ఇక్కడ దొరుకుతాయి ట్రావెలింగ్స్కి. అండ్ ఇక్కడ వెజిటేబుల్స్ మార్కెట్ అనమాట ఇదంతా. ఇక్కడైతే చెప్పుల షాప్లే ఎక్కువ, చెప్పులు అలాగే బట్టలు అయితే అమ్ముతున్నారు. సో ఇక్కడైతే సంత జరుగుతున్నట్టుందండి, మార్కెట్ మొత్తం. స్వెటర్స్ చాలా చాలా బాగున్నాయి. ఎంతో మరి బట్టల షాపేనండి ఇక్కడ ఎంత మొత్తం. ఆ వాలకం చూస్తే ఎవరైనా సరే నవ్వుతారు, ఎందుకంటే ఆఫ్ రోడ్లో రైడింగ్ చేసి మొత్తం దుమ్ము మన మీదే ఉంది. మార్కెట్ని అయితే చూపిద్దాం అనుకున్నా, కాకపోతే చాలా లాంగ్లో ఉన్నట్టుందండి. ఇంకా ఈ మీద అయితే ఒకసారి ట్రై చేద్దాం. షాప్లేనండి ఇక్కడ, డైలీ మార్కెటే మొత్తం. మొకోక్చుంగ్ డిస్టిక్లో ఒక్కడనే తిరుగుతున్నా. అసలు మన వెహికల్ ఎక్కడ పెట్టానో మళ్ళీ మర్చిపోతే అయిపోయే పని. ఇదండి ట్రైబల్ తాలూకా గొడ్డళ్ళు, కత్తులు ఇక్కడ ఇదంతా అమ్ముతున్నారు. ఇది సెంటర్, ఇది ఆ కింద నుంచి వచ్చాం. పైన ఒకసారి వెళ్దాం, ఓకేనా? అంతేనండి, ఈ మొకోక్చుంగ్లో చూపించాల్సింది ఇంకేం లేదు. అండ్ ఇక్కడ వీళ్ళు అవో ట్రైబ్స్ ఎక్కువ ఉంటారండి మొకోక్చుంగ్ డిస్ట్రిక్ట్లో. సో ఇదొక ఫేమస్ ప్లేస్ అనమాట. సో ఇక్కడ ఇదంతా ఉన్న లోకల్ ట్రైబ్స్ సంబంధించిన వస్తువులే అమ్ముతున్నట్టున్నారండి. హలో సిస్టర్, ఇधर का कौन सा ट्राइब का ये? अहू का कपड़ा आप बेच रहे हैं ना पूरा? अच्छा अच्छा. ఇక్కడ అవు ట్రైబ్స్ ఉన్నారు కదండి, వాళ్ళంతా సంబంధించిన వస్తువులు, వాళ్ళు వేసుకునే ధరించే బట్టలు అంతా కూడా ఇక్కడ అమ్ముతున్నారండి. దిస్ ఈజ్ హౌ మచ్ సిస్టర్? 1000. అచ్చా, ఇదొక్కటి 1000 రూపాయలు అని అంట. 800. ఇస్కో తండేకెళ్ళి వేసే కడితే క్యా? ఈ విధంగా ఉంటాయండి అవు ట్రైబ్స్, ఈ విధంగా ధరించుకుంటారు మొత్తానికి. మీకు మొకోక్చుంగ్ తాలూకా అందాలన్నీ మీకు చూపిస్తా, ఓకేనా? చాలా బాగుంది కదా కింద. మొకోక్చుంగ్ డిస్టిక్ అండి ఇది. అవో ట్రైబ్స్ ఎక్కువ మంది ఉంటారు ఇక్కడే. సో గాయస్, మొకోక్చుంగ్ డిస్టిక్ నుంచి ఇప్పుడైతే మళ్ళీ ఇంకో డిస్టిక్ అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడైతే ఇంకా రోడ్డు వర్క్లు అవుతున్నాయండి. అటువైపు వెళ్ళాలన్నమాట మనము, చూసారా? ఇంకా
దారుణం అండి. ఇప్పుడే తయారు చేస్తున్నారు రోడ్ అయితే. చాలా స్లోగా వెళ్తున్నాం గాయస్, ఎందుకంటే దుమ్ము లేపుతున్నారు ఒక్కొక్కరు. చాలా దూరం తర్వాత ఇక్కడ ఒక బోర్డు అయితే కనిపించిందండి, NH2. ఇక్కడ ఒక చిన్న ఇల్లు ఉంది, తినడానికి ఏదైనా అడుగుదామంటే ఎవరు లేరు అనమాట. సో మనం వచ్చిన రోడ్ అయితే ఆ అవతల నుంచి వచ్చామండి. రోడ్ చూడండి ఒకసారి, చాలా బాగుంది కదా. మొత్తం కొండల మీదే మనం అయితే ప్రయాణం చేయబోతున్నాం. ఆంధ్రప్రదేశ్. నైస్ టు మీట్ యూ బ్రో. ఓకే आपको खाली है ब्रो? Okay, thank you. Hello ma'am, how are you? Sir, are you from Nagaland? Yeah, we're from Nagaland. Okay. Which tribe, sir? Our tribe. Ao. Yeah. अच्छा. Oh, क्या नाम है sir? District name? Mukukchung. Mokokchung. Yes. I visited now. Yeah. సో వీళ్ళైతే నాకు పిజ్జా ఇచ్చారండి, చాలా మంచిది. అంటే పొద్దున్న అక్కడ తినడం నాకు ఆకలేసింది అనమాట. అట్లా ట్రావెల్ చేస్తుంటే కొత్త వాళ్ళు పరిచయం అవుతారు, మన అవసరాలు ఏంటో వాళ్ళకి తెలుసు, ఇస్తారు ఫుడ్. సో చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఇట్లా పిజ్జా దొరకడం. వ్యూ అయితే ఎంజాయ్ చేస్తున్నాం మొత్తానికి, చాలా బాగుందండి. సో మన వాళ్ళు అయితే అడుగుతున్నారు ఎక్కడి నుంచి వచ్చావని, అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి అని, అంటే ఒక్కడవేనా అని అంటున్నారు. సో ఎవరు అడిగినా సరే వీళ్ళు ఆశ్చర్యపడుతున్నారు, ఒక్క నువ్వే ఎట్లా వచ్చావు అనేసి అంటున్నారు మొత్తానికి. సో నా కష్టానికి మీరు లైక్ చేస్తారు కదా ఫ్రెండ్స్. మార్నింగ్ అక్కడ వోకా టౌన్లో తినడము, మధ్యాహ్నం మరి లేదనమాట, 1:30 అవుతుంది ఇప్పుడు. కొన్ని కుక్ చేద్దామంటే ఇక్కడ ఎవరు ఉండట్లేదు అసలు. ఇదంతా హైవే అండి, NH2. బాయ్ సార్. బాయ్. ఇలా ట్రావెల్ చేస్తే ఏంటంటే కొత్త మనుషులు కలుస్తారు, మన బాధలు ఏంటి, మన అవసరతలు ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. వీళ్ళు కూడా మనుషులేలేండి. ఒకప్పుడు అంటే వీళ్ళు హెడ్ హంటర్సే, భయపడే విషయమే. నాగాలాండ్ అంటే చాలా డేంజర్ స్టేటే, కాకపోతే ఇప్పుడు అంటే మారిపోయిందండి. చాలా మంది మనల్ని హెల్ప్ చేస్తారు. ఇక్కడ నా అవసరం ఏంటో తెలుసుకొని ఈ పిజ్జాని అయితే ఇచ్చారు. సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. హెలికాప్టర్ అండి, నాగాలాండ్లో హెలికాప్టర్. సో ఇక్కడ ట్రైబల్స్ ఇప్పుడే అడవికి వెళ్ళి వస్తున్నట్టుంది, కర్రలు అయితే తీసుకొస్తున్నారు. ఈ విలేజ్ పేరు వచ్చి చుచు ఇమ్లాంగ్ అంటండి. బాగుంది కదా పేరు, చుచ్చు అంట. షార్ట్ కట్లో చుచ్చు అని రాస్తారు అక్కడ. ఇప్పుడు దాకా చక్కగా పాటలు పాడుకుంటూ వచ్చాను. ఇక్కడ ఇలాంటి రోడ్లు చాలా ఎన్నో ఎదురయ్యాయండి ఈరోజు రైడింగ్లో. గాయస్ ఇలాంటి రోడ్ల వెంట ప్రయాణించాలన్నమాట. అడ్వెంచర్ రైడింగ్. సో ఇక్కడ చంగ్తోంగ్యా అనే విలేజ్కి అయితే వచ్చాను అనమాట. ఇక్కడ ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి. కిందికి వెళ్తే కొండ చుట్టూ తిరిగి మళ్ళీ మోన్కి వెళ్ళాలంట. ఇప్పుడు మన సార్కి అయితే అడిగాను అనమాట. సార్కి అడిగితే మీరు లొంగ్లెంగ్కి వెళ్ళండి, లొంగ్లెంగ్ నుంచి మోన్కి వెళ్తే మీకు దగ్గరే అనేసి అన్నారు. సో ఇక్కడ నుంచి మళ్ళీ కొండపైకి అయితే వెళ్తున్నాం. ఆ పై నుంచే నేనైతే వచ్చాను. హాయ్ సార్. ఈ సారే మనకైతే హెల్ప్ చేశారు అట్లాగే లొంగ్లెంగ్కి వెళ్ళమని. హాయ్. క్యూట్గా ఉంది పాప అయితే. ఇటు నుంచి వచ్చి మళ్ళీ అటువైపే రిటర్న్ అయితే వెళ్తున్నా గాయస్. గూగుల్ తల్లి నమ్ముకుంటే ఇట్లానే ఉంటుంది. అయితే నేను ఎంచుకున్న NH2 అనేది చుట్టుపక్కల కొండంతా తిరిగి వెళ్ళాలన్నమాట. ఇంకో రోడ్ అయితే ఉందని లోకల్ వాళ్ళు చెప్పారు, అందుకనే మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నా. ఇదిగోండి పైన లొంగ్లెంగ్ 33 కిలోమీటర్లు అని ఉంది. ఆ పై రోడ్ నుంచి ఇందాకైతే వచ్చాము. సో రోడ్ బాగుంటే పర్లేదండి, లేదంటే మొత్తం నా ప్యాంటు చొక్కాలు మొత్తం దుల్లు కొట్టేసింది. మొత్తానికి చూపిస్తే ఎట్లా ఉంటుంది అంటే చాలా దారుణం. మరక మంచిదే అన్నట్టుగా ఉంది. ఇక్కడ ఎక్కువగా రోడ్ల మీదే ఆడుకుంటున్నారు ఫుట్బాల్. హలో. నాగాలాండ్లో ఎక్కడికి వెళ్ళినా కానీ రోడ్ల పనులు అవుతూనే ఉంటాయండి. ఇది 702 అండి, సెపరేట్ అయిపోయామన్నమాట మొత్తానికి. వీళ్ళు ఇప్పుడే కొండ నుంచి వచ్చినట్టున్నారు. హాయ్ మామా. నమస్తే. హౌ ఆర్ యూ? ఇప్పుడే కొండకి వెళ్ళినట్టున్నారు, చాలా కష్టపడుతున్నారు ఈ వయసులో కూడా. ఓకే మామా.
సో నేను లొంగ్లింగ్కి వెళ్తున్న దారి మధ్యలో ఇక్కడైతే ఒక రివర్ అయితే కనిపించిందండి, మీకు కూడా చూపిస్తాం ఓకేనా. నా బ్యాక్గ్రౌండ్లో ఉందండి, చాలా చాలా బాగుంది. ఇక్కడైతే చాలా మంది పిక్నిక్ అయితే జరుపుకుంటున్నారు. అదిగోండి అవతలేమో కుక్ చేసుకుంటున్నారు కొందరు. కిందకి కూడా వచ్చానండి, ఈ నాగల అందం కూడా ఇక్కడ మీకు చూపిస్తారు. రివర్లో కూడా అందం ఉందా అన్నట్టు ఉంది ఇక్కడ. చూడండి గైస్, చాలా చాలా బాగుంది కదా ఈ రివర్ అయితే. ఇదేనండి అవతల నుంచి వచ్చామన్నమాట. 702 రోడ్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ కొండలు చూడండి ఫ్రెండ్స్, సన్సెట్ అవుతుంది అలాగా దిగిపోతుంది అనమాట. వామ్మ పొరలుగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి కదా ఈ కొండలు అయితే. చాలా చాలా హ్యాపీగా ఉందండి కొండ మీద ప్రయాణిస్తుంటే. ఈ రోడ్డు దగ్గరలో నేనైతే ఆపాను అనమాట, ఇక్కడ వ్యూ పాయింట్ బాగుంటుందనేసి. మన బ్రదర్స్ అయితే అడిగాను, ఈ పువ్వులు అయితే ఏరుతున్నారు గైస్ ఇక్కడ, ఎందుకు ఏరుతున్నారు అని అంటే డెకరేషన్ కోసము అనేసి అన్నారు. నేను ఏదో చీపుర్లకో లేదంటే ఇదేదో పంటేమో అనుకున్నా, కాకపోతే కాదండి. ఇక్కడ వీలైతే ఇదంతా ఈ పువ్వులు సేకరించుకొని వీళ్ళు డెకరేషన్ కోసం అనేసి చెప్పారనమాట. అంటే పెళ్ళినో లేదా ఏదో జరుగుతుంది మొత్తానికి. హోర్నిబుల్ ఫెస్టివల్ देखने आया था. इधर रहेगा लोंगलांग, यही है ना लोंगलांग? अच्छा अच्छा, वेलकम टू लोंगलांग. ओके, आप कौन सा ट्राइब मामा? फूमा. अच्छा गुड. ఫూమా ట్రైబ్స్ అంట వీళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగాలాండ్ లాంగ్లాంగ్ డిస్టిక్. లాంగ్లాంగ్ డిస్టిక్కి స్వాగతం అండి. ఇప్పుడైతే లాంగ్లాంగ్ డిస్టిక్కి చేరుకున్నానండి. సో టైం వచ్చి 4 గంటలు అవుతుంది. చలి అయితే మొదలైంది అనమాట. నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి రాత్రి అని అలా నించుంటూ ఆలోచిస్తే ఒక సిస్టర్కి అడిగాను, ప్లేస్ ఉంటే ఒకసారి ఏమైనా సజెస్ట్ చేయగలరని. అంటే ఇక్కడ ఒక చిన్న ఇది ఉందన్నమాట, పోమ్ స్టూడెంట్స్ కాన్ఫరెన్స్. పోమ్ తాలూకా ట్రైబల్స్ ఉంటారు కదా ఇక్కడ లాంగ్లాంగ్ డిస్ట్రిక్ట్ లో ఎక్కువగా పోమ్ ట్రైబల్సే ఉంటారు. అక్కడికి వెళ్ళి కనుక్కోండి అంటే వచ్చాను. వాళ్ళకి అడిగాను స్టే కోసం ఏమైనా ఉంటుందని, అంటే లోపల ఉందని చెప్పారు. మీకు చూపిస్తా ఓకేనా. సో మొత్తానికి ఈ రోజు కూడా ఒక చిన్న ప్లేస్ లో ఉండిపోతున్నానండి, అదృష్టం అని చెప్పుకోవాలా. సో గేట్ అయితే ఇట్లా ఉంటుందండి, బండి కూడా తీసుకొచ్చాను అనమాట. వాళ్ళకి అడిగాను, ఒక మేడం సార్కి అడిగితే మీరు యూట్యూబరా అనేసి అన్నారు. అవునని అంటే ప్రస్తుతానికి ఈ ఇంట్లో ఈ రూమ్లో ఉండండి అని చెప్పారు. ఇదిగండి మీకు చూపిస్తా లోపల. ఇక్కడ టెంట్ వేసుకోవచ్చు అని చెప్పారు. సో ఈ ప్లేస్ చాలండి మనకి, టెంట్ వేసుకొని పడుకోవచ్చు. సో అది గేట్ అండి, గేట్ లోపల నా వెహికల్ అయితే పెట్టుకున్నా ఇక్కడ. అండ్ నాకు ఇచ్చిన రూమ్ అయితే మీకు చూపిస్తా ఓకేనా. ఇక్కడ టెంట్ అయితే వేసుకున్నాను అనమాట. ఇదిగోండి ఇదే ఈ టెంట్. ఈ రూమ్ అంతా ఖాళీ యాక్చువల్గా. ఇక్కడ కొన్ని బుక్స్ అయితే ఉన్నాయండి, బుక్స్ ఉన్నాయి. లెర్నింగ్ హబ్ కమ్ గర్ల్స్ లైబ్రరీ అంట. సో ఈ రూమ్ అంతా ఖాళీగానే ఉంది. దీని పక్కనే టెంట్ అయితే వేసుకోమని చెప్పారు, అందుకే వేసుకున్నా. సో మధ్యాహ్నం అయితే ఏం తినలేదండి, అందుకనే ఇదిగోండి ఓట్స్ అయితే తయారు చేసుకుంటున్నాను. ఎంత స్పూన్ వేయాలనేది తెలియదు, ఫస్ట్ టైం ఇది తింటున్నా. పాలు కూడా కలుపుతున్నానండి, వేస్తున్నాను. సో ఈ ఓట్స్ని తయారు చేయడం ఫస్ట్ టైం అండి. పర్లేదండి నా వరకు. రైస్ చేద్దామన్నా టైం లేదు, అందుకనే సింపుల్గా ఈ ఓట్స్తోనే సరిపెట్టేసుకుంటున్నా ఈ సాయంత్రానికి. ఈరోజైతే నేను వోకా డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను కదండి. ఇక్కడ లాంగ్లాంగ్లో ఎక్కువ మంది ఇక్కడ పూమ్ ట్రైబ్స్ ఉంటారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత 4 గంటలు అయింది. ఏం చేయాలి, ముందుకు వెళ్ళాలా లేదా అనేసరికి ఒక సిస్టర్ని అయితే అడిగాను అనమాట. పూమ్ స్టూడెంట్స్ కాన్ఫరెన్స్ ఉంది అక్కడ కలవండి అని అంటే ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ మన సార్ని అడిగాను, హలో సార్. మన సార్ని కలిస్తే ఒక చిన్న రూమ్ అయితే ఇచ్చారు, అందులో నేనైతే టెంట్ వేసాను అనమాట. అప్కో బహుత్ బహుత్ ధన్యవాద్ సార్. ఇక్కడ మేడం గారు కూడా ఉన్నారండి. హలో మేడం. హాయ్, హౌ ఆర్ యు మేడం? ఈ మేడం వాళ్ళు అండ్ ఈ సార్, అట్లాగే అదిగోండి అవతల కూడా ఒక సార్ ఉన్నారు. హలో సార్. अच्छा पूम में हाउ आर यू कैसे बोलते सन पूम का भाषा में? मकन्युबा. వీళ్ళ భాష కూడా వేరే అన్నమాట. आपको मिलके बहुत अच्छा लग रहा है सर. आपका जर्नी कैसा रहा सर? जर्नी कैसा रहा? अच्छा है ना? हाँ बहुत अच्छा है. लॉन्ग कैसा है? लॉन्गलैंग बहुत अच्छा है. हेलो ब्रो. సిగ్గుపడిపోతున్నాడు మొత్తానికి. బ్రో హలో హలో.
ఇది ఆఫీస్ తాలూకా కిచెన్ రూమ్ అనమాట. నీ ఇష్టం ఏదైనా వండుకొని తినేవచ్చు. పప్పు ఉంది, రైస్ ఉంది అనేసి అంటున్నారు. నిజంగా ఇంతటి ఫ్రీడమ్ ఇంకెక్కడ దొరకదేమో నాకు తెలిసి. మన వాళ్ళు అయితే ఇక్కడ అందాక వాటర్ని గరం చేసుకొని అందాక ఇదైతే న్యూడిల్స్ తిందామని చెప్పాడు మన బ్రదర్ అయితే. సో అది రైస్ అయితే కుక్ చేయాలి ఇప్పుడు. అన్నాలు అయితే నాకు న్యూడిల్స్ అయితే ఇచ్చారనమాట. చాలా చాలా బాగుంది. ఆకలేస్తుంది కదా, నువ్వే సొంతంగా కుక్ చేసుకో అనేసి అన్నారు. అదృష్టం అనేది నా వెంట తట్టుకుంటూ వస్తుంది. నాగాలాండ్ అనేది చాలా మంచి స్టేట్ అండి, మీరు విజిట్ చేయొచ్చు. సో ఇక్కడ మన సౌత్ ఇండియన్ మూవీస్ అంతా కూడా ఫ్యాన్స్ ఉన్నారండి ఇక్కడ. ఇక్కడ చూడండి స్టెప్ వేస్తున్నారు పుష్ప. Pushpa used to dance like this. Yes. You like Pushpa steps? Yeah. Very much. And then South Indian movie though, if they get punch, they used to fly. Yeah. Do you like Bollywood? Bollywood also good, but South movie. Hollywood or what we call Tollywood ना? Tollywood. Tollywood की बहुत अच्छा है. Comparing to Bollywood. Thank you. Why? Because in Tollywood though, they used to fly even with banana. We can kill him and that. Banana. Yes. సో మన వాళ్ళు అయితే మన సౌత్ మూవీస్ అయితే చాలా ఇష్టపడతారండి. ఈవెన్ అక్కడ మన లోత ట్రైబ్స్ కూడా అడిగాను అనమాట. వాళ్ళకి కూడా యాక్చువల్గా సౌత్ మూవీస్ చూస్తూ ఉన్నారు అక్కడ. आपका फेवरेट कौन है भाई? एक्टर हाँ फेवरेट, एक्टर तो पता नहीं, लेकिन मूवी देखता है. रश्मिका मंदना. ओके. रश्मि just check my చూసారా ఆ వాల్ పేపర్ కూడా రష్మిక మందన్ వేసుకున్నారు మనోడు. అండ్ యూ మ్యామ్? Mine is Allu Arjun and Ram Charan. అల్లు అర్జున్ అండ్ రామ్ చరణ్. వావ్. Magadhira. మగధీరా రామ్ చరణ్ కా. अब उसका ब्लॉकबस्टर मूवी बहुत है. సో మనోడు వచ్చి బైక్ రైడర్ అంట, మేఘాలయకి వచ్చారని చెప్పారు. హాయ్ బ్రో. Hello. Yeah. Nice to meet you. నైస్ టు మీట్ యు బ్రదర్. సో నాగాలాండ్లో వంట చేస్తున్న గిరిజనుడు. ఇక్కడ కిచెన్ అయితే ఫ్రీగా ఇచ్చారు, యూజ్ చేసుకోమని చెప్పారు. అందుకనే నాకు నచ్చినట్టుగా వంట చేస్తున్నా. ఉడికితే చాలు ఏదైనా సరే. సో నిజంగా ఈ అవకాశం బాగుంది మొత్తానికి. అందుకే నేనైతే టమాటా అలాగే బంగాళదుంప పప్పు అయితే వండుతున్నాను. వంట చేస్తున్నా గైస్ నాగాలాండ్లో లాంగ్లెంగ్ డిస్టిక్లో. ఇప్పుడు రాత్రి అయితే 10 గంటలు అవుతుందండి. బంగాళదుంప పప్పు మొత్తం మిక్స్ చేసి వండా. ఇది గుడ్లు ఫ్రై చేసా. బాగుంది. మొత్తానికి మనకైతే కడుపు నిండితే చాలండి. ఈరోజు ఆకలి తీరినట్టే. స్టే ఇచ్చారు, అలాగే ఫుడ్ కూడా ఇచ్చారు.